నాగ చైతన్య, సమంత ప్రస్తుతం వీరు ఏది మాట్లాడినా వైరల్గానే మారుతుంది. రీసెంట్గా నాగ చైతన్య తన మొదటి భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో స్పష్టంగా క్లారిటీ అయితే ఇచ్చారు. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అలాంటి నాకు విడిపోతే ఎంత పెయిన్గా ఉంటుందో తెలుసు. మేమిద్దరం అన్నీ ఆలోచించుకొని కలిసి ఉండలేము అని నిర్ధారణకు వచ్చిన తర్వాత పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం అని స్పష్టంగా వివరించారు. ఇదిలా ఉండగా తాజాగా తన మాజీ భార్య సమంత గారు కూడా విడాకుల విషయంలో వేరేలాగా రియాక్ట్ అయ్యారు. ప్రతి మనిషి మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అలా లేని పక్షంలో దాని ప్రభావం వైవాహిక జీవితం మీద పడుతుందని తెలియజేశారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి ఎంత విశాల హృదయుడైనా, ఎంత మనసున్నవాడైనా ఒకసారి పార్ట్నర్ అనారోగ్యం కారణంగా వారి మధ్య గ్యాప్ ఏర్పడుతుందని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇక్కడ మన జీవిత భాగస్వామి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కసారి అనారోగ్యం అడ్డుపడుతుందని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే సమంత గారి అనారోగ్యమే విడాకులకు పరోక్ష కారణమా అంటూ చాలా మంది డౌట్ అయితే మొదలైంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక పక్క చైతన్య గారు మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మేము విడిపోయామని చెప్పగా, సమంత గారు మాత్రం నా అనారోగ్యం వల్ల విడిపోయామని చెప్పారు. వీరిద్దరు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అసలు వీరిద్దరు విడాకులు ఎందుకు తీసుకున్నారు? ఇద్దరిలో ఎవరిది తప్పు తెలుసుకోవాలంటే ముందు వేచి చూడాల్సిందే.